Glory, 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 glory. Hallelujah. అభిషేకించు మా దైవమా, ఓ పరిశుద్ధాత్ముడా. ఆమేన్, 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 ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. ఎన్నో ఘనమైన కార్యములు చెయ్యగలను, ఎన్నో ఘనమైన కార్యములు చెయ్యగలను, ఎన్నో ఘనమైన కార్యములు చెయ్యగలను, నేను ఘనమైన కార్యములు చెయ్యగలను, ఎన్నో ఘనమైన కార్యములు చెయ్యగలను, ఎన్నో ఘనమైన కార్యములు అభిషేకించు మా దైవమా, నీ నామమునకే. అభిషేకమా, ఆత్మాభిషేకమా యేసయ్యా, ఓ నీకే. హల్లెలూయా. ఆత్మాభిషేకముతో నింపయా. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, 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 ఎన్నో ఘనమైన కార్యములు చేయ. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకించు మా దైవమా, నీకు స్తోత్రములయ్యా. ఆత్మాభిషేకముతో నింపు యేసునాథా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Oh, we praise you, Jesus, we mighty God. Hallelujah. We lift your name up, oh God. Hallelujah, hallelujah. Mighty God, mighty God. యేసయ్యా మీకు వందనాలు. బలవంతుడా, శక్తిమంతుడా, నీకు స్తోత్రములయ్యా. స్తోత్రములు, స్తోత్రములు. నీ నామమునికి మహిమ ప్రభువా. ఘనత, ఘనత నీకే, మహిమ నీకే. అభిషేకించు మాడవు నీవే. దావీదును అభిషేకించగా గొలియాతును పడగొట్టాడయ్యా. గొలియాతు వంటి పరిస్థితులను పడగొట్టగలిగే ప్రజలుగా ఇక్కడ నిలబడిన నీ బిడ్డలను బలపరుచు నాయనా. ఎలీషా వలె ఘనమైన కార్యములు చేయనట్లుగా ఆత్మాభిషేకముతో నింపు యేసయ్యా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. తండ్రి మీకు వందనాలు. గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. చప్పట్లు కొడితేసే నామానికి స్తోత్రం చెల్లిద్దా. ఉదయ కాలపు వేళలో పరిశుద్ధాత్మ దేవుని అనుభవించే అవకాశాన్ని, ఆయనను సన్నుతించే కృపను మనకు అనుగ్రహింపజేసిన దేవాది దేవునికే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములయ్యా. మా దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ నాయనా మీకు వందనాలు ప్రభువా. మాతో ఉన్నవాడా, మమ్మల్ని నడిపించువాడా, పరిశుద్ధతలో స్థిరపరచువాడవు నీవే. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, వందనాలు యేసయ్యా. వందనములు తండ్రి, వందనములు యేసయ్యా. మా రక్షకుడవు నీవే, జీవము కలిగిన వాడవు నీవేనయ్యా. ఉదయపు వేళ ప్రభువా నీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నా అయ్యా. నీ సన్నిధిలో నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా మీ మాటలు వినుటకు సిద్ధపడిన బిడ్డలందరినీ మీ ఆత్మతో నింపి నూతనమైన కార్యములు జరిగించండి. వారి హృదయంలో మీ వాక్కును స్థిరపరచండి. నూతనమైన మీ మాటల చేత నీ బిడ్డలు బలపరచబడుటకు సహాయం చేయండి.
ఉన్నతమైన మీ కార్యములతో నీ బిడ్డలందరినీ కూడా దర్శించి మేలు చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరుడిని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభు యొక్క సన్నిధానంలోనికి మనందరినీ కూడా క్షేమంగా ప్రభు తీసుకుని వచ్చి ఈ ఏప్రిల్ మాసంలో మొదటి పునరుద్ధాన దినమందు ఆయన సన్నిధిని సమీపించగలిగే అవకాశాన్ని మన దేవుడు అనుగ్రహింపచేసిన విధానాన్ని బట్టి మే నెలలో 4 మాసాలు గతించిపోయాయి. 5వ నెలలో మే నెలలోనికి దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపచేసినందుకై కృతజ్ఞత కలిగిన వారు అందరూ ఒకసారి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. 4 మాసములు కూడా దేవుడు తన కాపుదలు ఇచ్చాడు. మే నెల ఎండలు భయంకరంగా ఉండే సమయం, ఇంకా అధికమయ్యే సమయం. ఇలాంటి ఎండల తీవ్రతలో కూడా దేవుని సన్నిధిని సమీపించి ఆయన కాపుదలలో దేవుని యొక్క భద్రతలో మనం అందరం కూడా ముందుకు అడుగు వేయవలసి ఉంది. 132వ కీర్తనలో భక్తుడైన కీర్తనాకారుడు తెలియపరిచిన కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షముగా జ్ఞాపకం చేసుకొనుము. ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి చేశాను. చాలు. భక్తుడైన దావీదు తన గురించి మాట్లాడుతూ అతనికి కలిగిన బాధలో అతని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ తన కష్టాన్ని, తన శ్రమను దేవునికి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో తన స్థితిగతులన్నిటినీ ఒప్పుకుంటున్నాడు. అలాగే దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన ధైర్యాన్ని అతడు పొందుకున్నాడు. దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క మాట చేత ఇవ్వబడిన వాగ్దానపు విషయాన్ని సంపాదించుకున్నాడు. అలాగే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలైన వారు నీతిని కలిగి ఉంటే వాళ్ళకు వచ్చే లాభాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 9వ వచనం చదువుదాం. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక. నీతిని వస్త్రము వలె ధరించుకున్నారు. భక్తులు ఉత్సాహగానము చేస్తున్నారు. దావీదుకి దేవునితో ఉన్న అనుబంధం, దావీదుకి దేవునితో ఉన్న సహవాసం ఎంత గొప్పదంటే దేవుడు చేసే కార్యాల గురించి ధైర్యంగా అతడు పలుకుతూ ఉన్నాడు. 12వ వచనంలో అంటాడు, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దా. దేవుడు మాట తప్పనివాడు, ఆయన మాట ఇచ్చేవాడు, ఆయన మాట తప్పనివాడు. ఆయన ప్రమాణము చేశాడు, సత్య ప్రమాణము. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలో అసత్యం లేదు. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన వెంబడించే వారందరూ సత్యవంతులు కావాలని దేవుడు కోరుతున్నాడు. అటువంటి సత్యమైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేత మాట తీసుకున్న దావీదంటాడు, ఆయన మాట తప్పని వాడు. అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను గురించి, తన బ్రతుకులో దేవుడు నెరవేర్చిన వాగ్దానాలను గురించి అతడు అనుభవంతో పలుకుతున్నాడు. మాట తప్పనివాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చాడు. రాజ్యమును స్థిరపరుస్తానన్న మాట నెరవేర్చాడు. దావీదును హెచ్చిస్తానని మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు. దావీదు దేవుని సన్నిధిలో హృదయానుసారుడుగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలన్నింటినీ పాటించిన వాడుగా ఉన్నాడు. దేవుడు తన జీవితంలో చేయవలసిన కార్యాలన్నీ కూడా జరిగిస్తూ వచ్చాడు. మాట తప్పలేదు తన జీవితంలో. అందుకే దావీదు అనుభవంతో చెప్తున్నాడు, నా జీవితంలో నా దేవుని మాట తప్పని వానిగా చూశాను. హల్లెలూయా. అలాంటి అనుభవం ఈ ఉదయకాలపు వేళలో ఈ ఆరాధనలో కూర్చుని మాటలు వింటున్న మన జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహించును గాక. అందరూ గట్టిగా స్తోత్రం చెబుదా.
హల్లెలూయా. యోధా రాసిన పత్రికలో 12వ వచనాన్ని చదువుకుందాం. యోధా ధ్యానాంశాలు చేస్తూ ఉన్నాం. వీరు నిర్భయముగా సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను తమ అవమానమును చాలు 12వ వచనంలో ఉన్న సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి ఈ యొక్క 12వ వచనంలో రాయబడిన కొన్ని సంగతులు మనము గమనిస్తే దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలం. 12వ వచనంలో నిర్భయముగా సుభోజనం చేస్తున్నారు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచున్నారు అన్నాడు. 2 సార్లు నిర్భయము అనే మాటను రిపీట్ చేశాడు. చాలా చక్కటి గ్రామర్ బైబిల్లో వాడబడింది. భయము అనే మాట అందరికీ తెలుసు. నిర్భయము అంటే భయము లేకపోవటము అని అర్థం. 2 సార్లు అదే పదాన్ని వాడాడు. నిర్భయముగా వాళ్ళు చేస్తున్న పనుల్లో వారికి భయం లేదు. రకరకాల భయాలు ప్రపంచంలో ఉన్నాయి, కానీ దేవుడు కోరేది ఏంటంటే దైవ భయం కోరుతున్నాడు. దేవుని బిడ్డలైన వారు దైవ భయం కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్ర. అందరి దగ్గరగా స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారు దైవ భయం కలిగి ఉండాలి. ఆ భయము లేని వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారై ఉంటారు. అందుకే వారు నిర్భయముగా అని మొదలుపెట్టాడు. 2 సార్లు చెప్పాడు ఆ మాట. మీ మధ్యలో ఉన్నారు వారి తలంపులు, వారి ఆలోచనలు అవన్నీ కూడా వ్యతిరేకమైనవి, దేవునికి ఇష్టం లేనివి. గత వచనాల్లో కూడా అవలక్షణాల గురించి, వారిలో ఉన్న దైవ వ్యతిరేకమైన తలంపుల గురించి దేవుడు తెలియపరిచాడు. ఈరోజు ఈ 12వ వచనంలో కూడా భయము లేని ప్రజలు ఉన్నారు, వారి వలన సంఘానికి నష్టం. అలాంటి వారు మీ మధ్యలో ఉంటారు. అలాగే మీరు భయం లేకుండా ఉండద్దు, దైవ భయం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యంలో 1వ వచనం నుండి చదువుదాం. 4:1-2 వచనాలు చదువుకుందాం. ఏ దినాలలో? జాగ్రత్త గమనించండి. కడవరి దినములో. కడవరి దినాలంటే రాబోయే దినాలా, లేకపోతే అయిపోయిన దినాలా? ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రజెంట్ ఉన్న దినములు ఏమంటారు వీటిని? కడవరి దినములో, ది లాస్ట్ డేస్, అంత్య దినములో, చివరి దినముల్లో మనం ఉన్నాం. అందుకంటాడు కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. ఆత్మ చెప్పుచున్నాడంట. జాగ్రత్త గమనించాలి. విశ్వాసాన్ని పోగొట్టుకునేవారు ఉన్నారు. బోధ విని విశ్వాసాన్ని పోగొట్టుకునేవారు ఉన్నారు. జాగ్రత్త. బోధ వినకముందు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ బోధ విన్నాక వీళ్ళలో ఉన్న విశ్వాసం పోయింది. కారణం ఏంటంటే అక్కడ చెప్పాడు. ఆ మాట జాగ్రత్తగా మనం అందరం కూడా చెబుదాం. చెప్పండి నాతో పాటు. అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. ఇది ఒక హెచ్చరిక అన్నమాట. జాగ్రత్త. విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. దయ్యముల బోధలో, అబద్ధికుల బోధలో మోసపరచు ఆత్మ. ఆ ఆత్మ వారిని ఆవహించగా మోసపరిచే తత్వం వారిలోకి వస్తుంది, ఇతరులను మోసగించాలని. అలాగే సత్యములో వెళుతున్న వారిని అడ్డగించి, వారిని మోసగించి సత్య ప్రవర్తనలోంచి వారిని తొలగించాలని
ఆలోచనలు కలిగిన వారు. కాబట్టి ఆ ఆత్మకు ఒక పేరు ఇచ్చాడు దేవుడు, అది మోసపరుచు ఆత్మ. ఏ ఆత్మ అండి అది? మోసపరుచు ఆత్మ. ఆ ఆత్మ చేత నింపబడిన వారి యొక్క పని మోసగించడమే. అయితే ఇలాంటి ఆత్మ కలిగిన వారి యందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో, ఎవరైతే వారి మాట వింటారో, ఎవరైతే వారి బోధలు వింటారో, వారు కూడా ఏమైపోతారు? విశ్వాస భ్రష్టులైపోతారంటే జాగ్రత్త. అలాగే విశ్వాస భ్రష్టులు కాకూడదనే భక్తుడైన పౌలు అంటాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని. శరీరానికి విశ్వాసానికి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. కానీ పౌలు భక్తుడు తన శరీరం అనేది కూడా విశ్వాస సాధనానికి దోహదపడేదిగా ఉంది. నీ శరీరం సుఖము కొలది, నీ శరీరం సుఖపెట్టబడిన కొలది ఆత్మీయంగా వర్ధిల్లుతావు అని మాట ఎవరని చెప్తే నమ్ముతారా? ఏమండి, వర్ధిల్లుతామా? ఇంకా దేవునికి దూరం అవుతాం ఖచ్చితంగా. శరీరమును సుఖపెట్టకుండా, అందుకే దేవుడు కొన్నిసార్లు కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని రోగాలు మన శరీరంలోకి అనుమతించాడు. కనీసం వాటి చేతనైనా మనము కొద్దిగా దేవునికి దగ్గర అవుతామని. అపోస్తలుడైన పౌలు భక్తుడు అన్నాడు, నా శరీరంలో ఒక రోగం, ఒక ముళ్ళు ఉంది, కానీ ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలు అన్నాడు. అంతే అయ్యా, చాలు. నిజమే, నీ కృప ఉంటే నాకు అంతకు మించి ఇంకేం కావాలి? అందుకే శ్రమలున్నా, కష్టములున్నా, కన్నీళ్లున్నా, ఇబ్బందులున్నా ఆయన వైపు చూసే ఆ లక్షణం మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ కొంతమంది విశ్వాసాన్ని పోగొట్టుకునే పరిస్థితులు వచ్చాయి. విశ్వాస భ్రష్టులు అంటే ఎంత భయంకరం అంటే, పేరుకు విశ్వాసులుగా ఉన్నారు కానీ విశ్వాసాన్ని కోల్పోయారు. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్పాలంటే విశ్వాసులుగా ఉన్నారు ఒకప్పుడు, కానీ తర్వాత బయట ఉన్న అన్యుల కంటే, దేవుని ఎరగని ప్రజల కంటే కూడా బహుభయంకరంగా మారిపోయిన వారు. అలాంటి వారిని ఏమంటారు? విశ్వాస భ్రష్టులు. అంటే విశ్వాసాన్ని నిలబెట్టుకోలేని వారు, దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండనివారు, కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేవారు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి దూరంగా జరిగేవారు. వీళ్ళందరినీ కూడా ఏమంటారు చెప్పండి? విశ్వాస భ్రష్టులు. దేవుడు మేలు చేసేవాడు కాదంటలేదు, కానీ ప్రభు కేవలం మేలు చేస్తాడని ఒక గేలం వేసి కొంతమందిని ప్రజలను లాక్కొచ్చి ప్రభు వైపు కాక ప్రజలను తమ వైపుకు తిప్పుకునే బోధకులు ఈనాడు లేకపోలేదు. ఆనాడు బిలాము వలె, గారడి సీమోను వలె. గారడి సీమోను ఏం చేశాడు? అయ్యా, మీరు చేతులుంచితే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, కాబట్టి ఇప్పుడు నా మీద కూడా మీరు చేతులుంచి నేను పొందుతాను అని చెప్పాలి. కానీ నేను చెప్పాడు, వాళ్ళ మీద మీరు చేతులుంచారు పరిశుద్ధాత్మ, నేను కూడా చేతులే చేస్తాను అన్నాడు. దానికి ఊరికే కాదు, ఏమన్నా ఖర్చు అయితే ఇచ్చేద్దాం, రెడీగా ఉంది మూట. జాగ్రత్త గమనించాలి. అలాంటి గారడి వాడని సీమోను మారు మనసు పొందాలని హెచ్చరించబడ్డాడు. అతడు బాప్తిస్మం పొందిన విశ్వాసి. అతడు క్రీస్తును ప్రభువుని ఎంచుకొని నమ్ముకొని బాప్తిస్మం పొందాడు. అయినా తప్పటడుగు వేశాడు. కారణం, పరిశుద్ధాత్మను సరిగా అర్థం చేసుకోలేకపోయాడు, పరిశుద్ధాత్మని కార్యాలను అతడు గ్రహించలేకపోయాడు. అందుకే మరలా తిరిగి హెచ్చరించబడ్డాడు. కాబట్టి ఈనాడు అనేక మంది గారడి సీమోను లాంటి వారు, బిలాము వంటి వారు శపించడానికి, ధనాన్ని బట్టి శపించడానికి పోయినట్లుగా ధనమును బట్టి ఆశీర్వాదాలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు కొంతమంది. జాగ్రత్త గమనించాలి. ఇంకా ఇప్పుడు ఆ కానుకలకు పెట్టిన పేరేంటంటే విత్తనములు, సీడ్స్. సో యువర్ సీడ్స్ అట. అసలు ఎంత బాగుందో మాట, విత్తనములు విత్తండి, హల్లెలూయా అని చెప్పి మొదలుపెట్టి ఇలాంటి భయంకరమైన బోధల్లోనికి ప్రజలను లాక్కెళ్తున్నటువంటి ప్రజలు లేకపోలేదు. అటువంటి వారి విషయంలో సంఘము బహు జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నటి మంది ఒక ఆయన ఫోన్ చేస్తే ఆయన మాట్లాడుతూ చెప్పాడు, చాలామంది ప్రజలు వెళ్తున్నారు, అసలు ఆయన ఏం చెప్తున్నాడో వాక్యం అని వింటే అసలు ఆ వాక్యమే ఏమీ లేదు, ఒట్టి పై మాటలు చెప్పేసి ప్రతి మాట వెనక నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు, నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు, నీ పెళ్ళి తొందరగా అయిపోతుంది, నీ ఇల్లు చక్కగా కట్టుకుంటాడు, నీ అప్పులను తీరిపోతాయి. మరి ఆ మాటలు చాలా ఇష్టం కదండి ప్రజలకి, అందుకనే వస్తున్నారు.
అంతేనండి, అవే మాటలు చెప్తున్నాడు ఆయన. ఆ తర్వాత ఒక నూనె తీసుకుని అందరి మీద జల్లేస్తున్నాడు. చాలామంది తోసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే 10,000 ఇవ్వడానికంటే. దేనికండి? 10,000 రూపాయలు ఇవ్వడానికి తోసుకొచ్చేస్తానంటే, ఏయ్ ఆగో, నేను ఇవ్వాలి, ముందంటే నేను ఇవ్వాలి. మళ్ళా సెక్యూరిటీ గార్డులు పెట్టి వాళ్ళందరినీ లైన్లో పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇవ్వండి, తొందర ఎందుకు అని నెమ్మదిగా తీసుకుని, జాగ్రత్త గమనించాలి. ఆశీర్వాదాలను నమ్ముకునే పరిస్థితిలో ఈనాడు అనేక మంది ఉన్నారు. ఆశీర్వాదాలు కొనుక్కోవచ్చు అనే స్థితిలో కూడా కొంతమంది ప్రజలు లేకపోలేదు. చెప్పండి, ఇవన్నీ దేనికి సాదృశ్యం? విశ్వాసములో భ్రష్టులైపోతారంట అటువంటి వారు చివరికి. అంటే దేవుని మీద కాదు నమ్మకం, లోక సంబంధమైన అనేకమైన విషయాల మీద, అబద్ధ బోధల మీద. అందుకే వాటన్నిటి నుంచి మనం విడిపించబడాలి. కారణం, ఇవన్నీ చేయడానికి గల కారణం వారికి దైవ భయము లేదు. అందుకంటే ఇక్కడ నిర్భయముగా అనే మాట. ఈ ఉదయకాలపు వేళలో అటువంటి భయము లేని స్థితి నీకు దూరమైపోవునుగాక. ఉద్యోగాలు రావటం, ఇళ్ళు కట్టుకోవటం, పొలాలు కొనటం, లేకపోతే పెళ్ళిళ్ళు జరగటం, ఇవన్నీ ప్రక్కన పెడితే దైవ భయమును కలిగిన ప్రజలు ఎప్పుడూ కూడా ఆశీర్వదించబడతానే ఉంటారు. అందులో సందేహమే లేదు. హల్లెలూయా. దైవ భయం లేనివాడు దేవుని యొక్క మాటను, ఆయన వాక్కును పట్టుకొని వెళ్ళే అవకాశం లేదు. దైవ భయం కలిగిన వాడు దావీదు. అందుకంటే, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. అతడు తెలుసుకున్నాడు, పరిశుద్ధాత్ముడు తనను విడిచిపెట్టే ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. అతడు చేసిన పాపాన్ని బట్టి దేవుడు తనని విడిచిపెడతాడని అతడు తెలుసుకొని ఈ దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు, ఉండని, నీ ఆత్మ నా దగ్గరే ఉండని, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా చేయి. అతడు అంటాడు ఇంకొక చోట, నీవు అంతరంగమున సత్యము కోరుచున్నావు. గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నీవు అంతరంగములో సత్యం కోరుచున్నావు, పెదవుల మీద కాదు. పెదవుల మీద సత్యం అందరూ పలికేవారే. పెదవుల మీద సత్యం అందరూ చెప్తుంటారు. అందరూ పలికే సత్యమైన మాటలు ఎంతో చక్కవే. కానీ హృదయములో నుండి వచ్చే నిజమైన సత్యమైన మాట దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఇతరులకు బాగున్నారండి అని అనుకుంటూ లోపల వాళ్ళని ఎన్ని తిట్లు తిట్టుకోవచ్చు అంటే వాళ్ళకి కలిగిన ఇబ్బందిని బట్టి. కానీ నిజమైన దేవుని బిడ్డ ఏం చేయాలి? పైకి నువ్వు ఎలాగైతే పలకరించావో అదే ప్రేమను మనసులో పెట్టుకోవాలా. దేవుని స్తోత్ర. పైకి చూపించే ఏ ప్రేమ అయితే ఉందో, పైకి చూపించే మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీ హృదయంలో నింపబడి ఉండాలి. అంతేగాని లోపల ఒకటి పైన ఒకటిగా ఎన్నడూ కూడా మనం చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ వేషధారణ గురించి కూడా చెప్పాడు. అసలు ఈ మోసపరుచు ఆత్మ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ చదువుకున్నాం కదా, అబద్ధిక్కుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మ. అంటే వాళ్ళు కాని దానిని వాళ్ళు అయినట్టుగా నటిస్తున్నారు అని అర్థం అన్నమాట. నటిస్తున్నారు. వేషధారణ, నాటికలు, డ్రామాలు, సినిమాలు, వీటిల్లో పాత్రలు ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలి? వేషధారణ కలిగి ఆ వేషాన్ని వాళ్ళు జీవించాలి. కాదు అంటే వాళ్ళు ఏది కాదో వాళ్ళు కానిది కూడా అందులో చూపించాలి. వాళ్ళు మంచోళ్ళు కాకపోతే మంచోళ్ళుగా నటించాలి. వాళ్ళు బలహీనులైనా బలవంతులుగా చూపించాలి. అదేంటది? అది వేషం. వారికి ఇచ్చారు, దాన్ని వేషధారణ చేయటం అంతవరకే. నీతిమంతుడైన వాడు నిజముగా నీతిమంతుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతేగాని నీతిలో లేని వ్యక్తి నీతిమంతుడుగా తనను తాను ఇతరులకు చూపించుకునేదాన్ని ఏమంటారు? వేషధారణ. విశ్వాసహీనుడు, నేను విశ్వాసంలో ఉన్నాను, నా అంత విశ్వాసం ఎవరికీ లేదు. ప్రార్థన లేనివాడు, నా అంత ప్రార్థనాపరుడు ఇంకొకటి ఎవడో లేడో అని ఇతరులను నమ్మించే ఒకవేళ ప్రయత్నం ఉంటే దాన్ని ఏమంటారు చెప్పండి? వేషధారణ. బైబిల్ చదవని వాడు బైబిల్ చదివినట్టుగా మాట్లాడితే బైబిల్లో మాటలు ఒల్లివేసేసి ఇతరులు, అబ్బా అసలు ఈయనకున్న బైబిల్ జ్ఞానం ఇంకెవరికి లేదు, ఇది కూడా వేషధారణే. దేవునితో అసలు సహవాసమే లేనివాడు నిత్యము కూడా దేవుని గురించి మాట్లాడుతూ, అంటే ఊరికే షో అనమాట. ఒకవేళ నిజంగా మాట్లాడడం కూడా సంతోషం, అలా మాట్లాడేవాళ్ళు కూడా కరువు అయిపోయారు. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి. మరికొంతమంది తెలియపరుస్తూ వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటారు. కొంతమంది తమ యొక్క యథార్థతను గురించి గట్టిగా డబ్బా కొట్టుకుని చెప్పుకుంటారు. కొంతమంది
ఒకవేళ ఉండి చెప్పుకుంటే అది వేరే. యథార్థత లేకుండా ఉంది అని ఇతరులకు నమ్మబలికే వారు ఉంటారు. అలాంటి వారిని గురించి కూడా ఇక్కడ వేషధారణ వల్ల మోసపరచు ఆత్మ వాళ్ళ మీద పనిచేస్తుంది. ఆ మోసపరచు ఆత్మ చేత వాళ్ళు మోసగించుకుంటున్నారు. తమను తాము నీతిమంతులమని అనుకునే వారు మోసగించుకుంటున్నారు. తమను తాము పరిశుద్ధులమైన వారు మోసగించుకుంటున్నారు. జాగ్రత్త. చూడండి, ఓ పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు. ఆడి మధ్యలోనే బయటికి వెళ్ళిపోతూ పక్కనోడు చెప్పాడు, అరే నా బదులు నువ్వు ఎస్ఆర్ అని చెప్పే, రేపు నీకు చెప్తా అంటాడు. ఇవన్నీ జరిగాయే. ఈడు వెళ్ళిపోతాడు. మాస్టారు ఆజరు వేసుకుంటూ నెంబర్ 14 అంటాడు. ఈడు 14 ఆడు. ఈడు అప్పు చెప్పాడు కదా, ఆడు అంటాడు ఎస్ఆర్ అంటాడు. ఆళ్ళలాగా వాయిస్ మార్చి. కొంచెం ఎక్కువ మంది జనం అంటే అసలు ఎవరు పట్టించుకోరా, సరే టిక్ కొట్టేసుకుంటాడు. ఆడు వెళ్ళిపోయాడు ఎప్పుడో. ఇది ఒప్పందం అన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే, ఆడేమనుకుంటాడంటే అసలు నేను భలే వచ్చేసాను బయటికి, నాకు బదులుగా ఇంకొకడు ఉన్నాడు, ఆడు ఎస్ఆర్ చెప్పాడు, అసలు మనం భలే మేనేజ్ చేస్తున్నాం అనుకుంటాడు. దాన్ని ఏమంటారు? ఆడిని వాడే మోసం చేసుకుంటున్నాడు. ఎవరు మోసం చేయట్లా కదా. జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు మనం కూడా కొన్నిసార్లు దేవునికి దూరంగా పోతూ మనం ఇంకేదో అనుకుంటున్నాం. మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. మనమే మోసగించుకునే పరిస్థితిలో ఉంటున్నాం. బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మోసపరచు ఆత్మ వారు మోసగించబడుతున్నారనే సంగతి తెలియకుండా మోసగించేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇతరుల యొక్క మోసంలో పడిపోతారు. వాళ్ళు ఏదో చెప్పిన మాటలను బట్టి మోసగించబడతారు. ఉదాహరణకు బయట దొరికే మంచి ఫ్రూట్స్ చూడటానికి ఎంత బాగుంటాయో, ఫోటో తీసుకుంటే ఇంకా బాగా ఉంటాయి. వాటిని కోసే వరకు తెలియదు వాటిలో పురుగులు ఉన్నాయా, అవి కుళ్ళిపోయా, అవి కంపు కొడతాయా అనే సంగతి. కాబట్టి మోసగించేవారు చాలామంది ఉంటారు, మోసపరుచేవారు చాలామంది ఉంటారు. మోసగించే పరిస్థితుల మధ్యలో నీవెన్నడూ కూడా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. నీవు మోసగించబడకూడదనే దేవుడి మాటలు చెప్తున్నాడు. దైవ భయం లేని వారు మోసగిస్తారు. దైవ భయం లేని వారు తమను తామే మోసగించుకుంటారు. అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయాలలో నీవు మోసగించుకుంటున్నావో, నీవు ఏనాడైతే సరి చేసుకోవడం మానేసావో ఆ రోజే నిన్ను మోసగించుకుంటున్నట్లు లెక్క. ఏ రోజైతే నీ యొక్క భక్తిని నీవు సరి చేసుకోవటం ఆపివేసావో, ఏ రోజైతే నీ లోపలున్న లోపములు నీవు చూడటం మానేసావో, ఏ రోజైతే నీలో ఉన్న తప్పులను నీవు సరిపెట్టుకుంటూ వస్తున్నావో, ద సేమ్ డే యూ స్టార్టెడ్ చీటింగ్ యువర్ సెల్ఫ్. ఆ రోజే నీవు మోసగించుకోవడం ప్రారంభించావు. దైవ భయం కలిగిన వ్యక్తి తన లోపాలను చూసి సరి చేసుకోవడం ప్రారంభిస్తాడు, కప్పుకోడు. భక్తుడైన దావీదు గొప్ప భక్తుడయ్యాడు. దేవుడు తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. కారణం ఏంటి? తన లోపము చూపిస్తే వెంటనే సరి చేసుకున్నాడు. హల్లెలూయా. సాధారణ వ్యక్తి కాదు, ఒక మహారాజు పీఠం మీద కూర్చున్న వ్యక్తి. నీవు తప్పు చేశావు, నాతాను ప్రవక్త వెళ్ళి గద్దిస్తే కిందికి దిగొచ్చి పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు, కన్నీరు గార్చాడు. అది మోసగించు ఆత్మ కాదు. మోసగించబడిన వారు కూడా ఉన్నారు. ఇస్కరియోతు యూదా తాను చేస్తున్నది తప్పని తనకు తెలుసు. ఏమైపోయాడు మనకు తెలుసు. తన అంతం ఎంత బహుభయంకరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఏశావు మారు మనసు పొందే అవకాశం కూడా లేకుండా పోయిందట. అన్నీ తెలిసి కూడా దేవుని యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించాడు, నిరాకరించాడు. అంటే దేవుని పద్ధతినే ఎదిరించేశాడు. దేనికోసమట? అంత ఒక పూట కూటి కోసం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఒక పూట కూటి కోసం అని కొంచెం గౌరవంగా రాశాడు. చరిత్రలోకి వెళ్ళి చూస్తే అంత ప్లేట్లో చిక్కుడుకాయ కూర ఉండేటంటే వాళ్ళ తమ్ముడు, అది తినకుండా మనోడు ఉండలేకపోయాడంట. కానీ చికెన్ కూడా కాదే, ఏమంటే ఎర్రగా ఉన్న చిక్కుడుకాయ కూర రావురమంటూ లొట్టలేసి కూడా తినేసాడు. జ్యేష్ఠత్వ హక్కును అసలు చిటికలో వదిలేసుకున్నాడు. అందుకే దేవుడు అతన్ని వదిలిపెట్టేశాడు. భయంకరమైన దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అసలు దీవించబడవలసిన వాడు ఏశావు, కానీ ఏశావు కంటే ఏశావు తృణీకరించినందువలన ఏశావు మీదకు రావలసిన దీవెన ఎవరి మీదకి వెళ్ళిపోయింది? యాకోబు మీదకి వెళ్ళిపోయింది. అక్కడే అయిపోయింది అనమాట. దేవుని యొక్క పద్ధతిని ఎప్పుడైతే అతడు తృణీకరించాడో
అది కూడా ఏంటంటే, అది కూడా తనను తాను మోసగించుకున్నట్టే. ఇక్కడ ఇంకొక సంగతి గమనించాలి. ఏశావు పేదవుడైపోయి, దరిద్రుడైపోయి, తినడానికి తిండి లేకుండా ఏమీ లేడు. ఆర్థికంగా తన తమ్ముడి కంటే బాగానే ఉన్నాడు. ఆర్థిక స్తోమత, అలాగే బలము, బంధువులు, బలగం అంత గట్టిగానే ఉంది. కానీ దేవుని దీవెన మాత్రం తన మీద లేదు. లేనివాడు కాదు, సమృద్ధి కలిగిన వాడే. లోక సంబంధమైన సంపద అంతా తన దగ్గర ఉంది. లోకస్తులందరూ కూడా ఏశావు అబ్బా ఎ బ్లెస్డ్ మ్యాన్ అని చెప్పచ్చు. కానీ నిజమైన దీవెన మాత్రం ఏశావు మీద లేదు. ఎవరి మీద ఉంది? యాకోబు మీద ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. ఎందుకంటే తన తండ్రిని ఇంటిని విడిచిపెట్టలేదు, తన తండ్రిని బాగా చూసుకున్నాడు, అక్కడే ఉన్నాడు. కానీ ఒంటి చేత్తో ఒక ఒంటి కర్ర పట్టుకుని వెళ్ళాడు యాకోబు. దేవునితో ఒక ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్నాడు. దేవుని విడిచిపెట్టలేదు, ప్రభుతో పోరాడాడు, దేవుని దగ్గర నిజమైన ఆశీర్వాదం పొందాడు. దేవునితో కూడా పోరాడి ఆయన దగ్గర ఆశీర్వాదాన్ని సంపాదించే వరకు వదిలిపెట్టలేదు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అలాంటి దీవెన మనము పొందాలని దేవుడు కోరుతున్నాడు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. అలా యాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. అలా యాకోబును నీవు పిలిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఏలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. హల్లెలూయా. యాకోబుకు ఎదురైన ఏశావును చూసి యాకోబు భయపడ్డాడా లేదా? భయపడ్డాడు కదా. అంటే ఎవరు బలవంతులు? అప్పటికే యాకోబు దేవునితో సమస్తము కూడా దీవించబడి ఆశీర్వదించబడి ఒంటరిగా వెళ్ళిన వాడు, మందలతో, భార్యలతో, బిడలతో తిరిగి వస్తూ ఉన్నాడు. అయినా భయపడ్డాడు. అంటే ఫిజికల్ సెన్స్లో, భౌతికంగా ఎవరు బలవంతులు? ఏశావే బలవంతుడు. దానికి భయపడి ఒక ప్రత్యేకమైన కానుకను కూడా సిద్ధపరిచి పంపించాడు. కానీ ఏశావు అన్నాడు, అక్కర్లేదు, నాకు తీసేవతలకే, నాకే బోల్డ్ అంత ఉంది, నాకెందుకురా అన్నాడు. అంటే నీ దగ్గర కొద్దిగానే ఉంది, మళ్ళీ దానిలో నాకేమిస్తావు, నా అక్కర్లా, చూడు ఎంత ఉందో నా దగ్గర అన్నట్టుగా మాట్లాడాడు. అంటే అతని యొక్క ఆర్థిక స్థితిగతి కూడా ఎంత గొప్పదో. కానీ దీవించబడిన వ్యక్తి ఎవరంటే ఏం చెప్తారు మీరు? యాకోబే. హల్లెలూయా. కారణం, దేవుడు యాకోబుతోనూ ఉన్నాడు కానీ ఏశావుతో లేడు. దేవుడు ఏశావుని తిరస్కరించాడు, ఎందుకంటే దేవుడే అతడు తిరస్కరించున్నాడు. జాగ్రత్త గమనించాలి. ఇక్కడ ఏశావు అనుకున్నాడు, నేను భలే కొట్టేశానులే, తనను తానే మోసగించుకున్నాడు. ఈ ఉదయకాలపు వేళలో నీ ఆత్మీయ జీవితాన్ని నీవు సరి చేసుకుంటే నీవు మోసపరచు ఆత్మ నుండి విడిపించబడతావు. నిర్భయము కలిగిన వారు సుభోజనము చేయించు దొంగ మెట్టలుగా ఉన్నారంట. తమను తాము పోషించుకుంటున్నారు, కిందంటే మేపుకుంటున్నారు. మేపటం అంటే ఏంటి? తినడం అంటే ఏంటి? పోషించుకోవడం అంటే ఏంటి?
తేడా ఉందా లేదు ఈ మాటలకి? గేదెలను మేపడానికి వెళ్ళారంటారు. ఏమండి? గేదెల్ని మేపడానికి వెళ్ళారంటారు. అంటే గౌరవార్థంగా రాశాడు వాళ్ళు పోషించుకున్నారని, కానీ మేస్తున్నారంట కొంతమంది. ఏమంటే దేవునికి భయము లేకుండా, దేవుని పట్ల భయము లేకుండా నిర్భయముగా దైవ భయము లేనివారు, అలాంటి పరిస్థితుల నుండి మనం విడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ఎంతగా మనల్ని మనం సరి చేసుకోవాలో. అబద్ధ బోధలు యందు దృష్టి పెట్టద్దు. మోసగించు ఆత్మలు ఉన్నాయి, అబద్ధ బోధలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా బహు జాగ్రత్త కలిగిన వారమై మనం దేవునికి దగ్గర కావాలి. యాకోబు వలె దేవునితో మనం సహవాసం చేయాలి. దావీదు వలె దేవుని దగ్గర కన్నీటితో పశ్చాత్తాపం పొంది గొప్ప సాక్ష్యాన్ని సంపాదించిన దావీదు వలె. దావీదు అంటాడు, అందుకే యెహోవా దావీదుతో సత్య ప్రమాణం చేశాడు, ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా! ఆయన మాట తప్పనివాడు. ఇందాక మనం చదువుకున్న కీర్తనలోనే ఉంది ఆ మాట. ఆయన మాట తప్పడు. తన అనుభవంలో తాను తెలుసుకున్నాడు, ఆయన మాట ఎన్నడూ కూడా తప్పలేదు. కారణం ఏంటి? దావీదు దేవునికి దగ్గరగా ఉన్నాడు. దావీదు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, ప్రార్థించాడు, తన తప్పులన్నీ కూడా తెలుసుకున్నాడు, సరి చేసుకున్నాడు. దేవునికి ఇష్టమైన పద్ధతులు అతడు పెరగటానికి అభివృద్ధి చెందడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా! 12వ వచనంలో ఇంకొక మాట చదువుకుందాం. యూదా పత్రికలో చూడండి, వాళ్ళలో ఉన్న ఇంకొక లక్షణం గురించి చెప్తున్నాడు. దైవ భయం లేని వారు భక్తిహీనులు, బుద్ధిహీనులు. ఇలాంటి బుద్ధి మనం కలిగి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళంట గాలికి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, నిర్జలమైన మేఘముల వలె, కాయలు రాలి ఫలములు లేక ఒకసారిగా అది 2 మారులు చచ్చి వేళ్లతో సహా పెళ్ళగింపబడిన చెట్టులాగా ఉన్నారంట. జాగ్రత్త గమనించడానికి, భయంకర ఈదురు గాలులు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద మహావృక్షాలు నేలకు ఇరిగిపోతాయి. అలా ఇరిగిపోతాయి. కానీ కొన్నిసార్లు ఆ ఇరిగిపోయిన భాగాన్ని తీసేస్తే దాన్ని ముద్దంత లోపలే ఉంటుంది కనుక మరలా అది చిగురించి కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వృక్షంలాగా మారిపోద్ది. కానీ కొన్ని చెట్లు ఉంటాయి, అవి వేళ్లతో సహా ఆ బరువును బట్టి లోపల ఉన్న వేళ్ళు కూడా బయటికి తన్ని బయటకు వచ్చేస్తాయి. అంటే ఒక మనిషి అలా పీక్ పక్కన పెట్టినట్టుగా. ఇక అది బ్రతికే ఛాన్సు లేదు. ఇక్కడ అదే అంటాడు, ఓసారి చచ్చింది, ఓసారి చచ్చినప్పుడు కేవలం పైనే పడిందట, అందుకే లోపల వేరుంది కనుక బ్రతికింది. రెండవసారి చచ్చినప్పుడు ఏమైపోయింది? వేళ్లతో సహా పెళ్ళగింపబడింది. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఏ విశ్వాసి కానీ, ఏ క్రైస్తవుడు కానీ ఇట్లాంటి అనుభవం కలిగి ఉండటానికి వీల్లేదు. చచ్చిపోయే అనుభవాలు, ఆధ్యాత్మికంగా మృతమైపోయే పరిస్థితి, ప్రార్థనా జీవితంలో చచ్చిపోయిన పరిస్థితి, ఆధ్యాత్మిక విషయంలో చచ్చిపోయిన పరిస్థితి, విశ్వాస విషయంలో భ్రష్టులైపోయే పరిస్థితి. వేళ్లతో సహా పెళ్ళగింపబడిందంటే విశ్వాసం లేదు, ఇక ప్రార్థన జీవితం లేదు, ఇంకా పరిశుద్ధతకు తావు లేదు, పవిత్రతకు చోటు లేదు, భక్తిహీనులైపోయారు. ఇంకా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ స్థితి ఎలా ఉందంటే, గాలి ఎటొస్తే అటు కొట్టుకుని పోతున్నారంట. తూర్పు నుంచి గాలి వస్తే పడమటికి కొట్టుకుపోతారు, దక్షిణం నుంచి గాలి వస్తే ఉత్తరానికి కొట్టుకుపోతారు. వాళ్ళకంటూ గురి గమ్యం లేదు. ఆ గాలిపాటుగా పోయేవారు. జాగ్రత్త గమనించాలి, గాలిపాటుగా పోయే పరిస్థితులు. అటువంటి పరిస్థితులు ఎన్నడూ కూడా మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే స్థిరత్వం లేదు కనుక, స్థిరమైనటువంటి ఆలోచన లేదు కనుక, స్థిరమైనటువంటి బుద్ధి లేదు కనుక, స్థిరమైన తలంపులు లేవు కనుక అస్థిరులు ఎప్పుడూ కూడా అటు ఇటు చంచలత్వం, అటువంటి మనస్సు మనం ఎన్నడూ కూడా కలిగి ఉండటానికి వీల్లేదు. ఇటువంటి కొట్టుకొని పోతాం. కారణం ఏంటంటే, ఆ మేఘాలలో రాశాడే కదా, నిర్జల మేఘములు అన్నాడు. అంటే జలము లేని మేఘాలు, నీళ్లు లేవు ఆ మేఘాలలో. అందుకే కొన్నిసార్లు భయంకరమైన గాలి వచ్చి 2 చినుకు తప్ప పడిన తర్వాత ఆ మేఘాలు చూస్తే ఇక అయిపోయింది, వర్షం బాగా వచ్చేద్ది అనుకుంటాం. ఆ గాలి ఒక్కసారిగా ఊది ఊ అని అలా వెళ్ళిపోతాయి మేఘాలు. కారణం ఆ మేఘాల్లో నీళ్ళు లేవు, అందుకే అలా వచ్చి వెళ్ళిపోయింది. భక్తి విషయంలో కూడా కొంతమంది అలాగే ఉంటారు. హడావుడి మాత్రం మామూలుగా ఉండదు. ఎంత హడావుడి చేస్తారో.
అసలు నిజమైన భక్తిపరులేమో అనిపిస్తుంది, నిజమైన విశ్వాసమేమో అనిపిస్తుంది. గాలి రాగానే ఇటు వస్తే ఇటు, అటు వస్తే అటు కొట్టుకొని పోయేది. అలాంటి విశ్వాస జీవితం ఎన్నడూ కూడా మనం కలిగి ఉండడానికి వీలులేదు. ఎంత గాలి వచ్చినా నీవు అక్కడే నిలబడాలి. అట్లాంటి విశ్వాసం ప్రభు కోరుతున్నాడు. స్థిరమైన విశ్వాసము దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. స్థిరమైనటువంటి విశ్వాసము దేవుడు కలుగు చేయాలి. ఎందుకంటే స్థిరమైన విశ్వాసం కలిగిన వారు కష్టాలు శ్రమలు కలిగిన సమయంలో కూడా అదే విశ్వాసాన్ని పట్టుకుని దేవుని విడిచిపెట్టకుండా, ప్రభుని విడిచిపెట్టకుండా సమర్పణతో, పట్టుదలతో, ప్రార్థనతో వారు కదిలిపోకుండా నిలబడే అవకాశం ఉంది. కానీ ఈ నిర్జల మేఘములను రాయబడిన పరిస్థితులు ఉన్నాయే, అలాంటి వారు గాలికి కొట్టుకొని పోతూ ఉంటారు. ఒక గురి గమ్యము కలిగే పరిస్థితులు ఉండవు. బహుజాగ్రత్తగా గమనించాలి. ఈ ఉదయకాల సమయంలో మన జీవితం ఎలాగుంది, మన పరిస్థితులు ఎలాగున్నాయి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దయలో, దేవుని కృపలో మనం నడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలపు వేళలో నిర్జల మేఘములు వంటి మేఘాలుగా ఉంటే, అంటే సరుకు ఏమీ లేదు, హడావడి తప్ప, సౌండ్ మాత్రం ఫుల్గా ఉంటుంది. కానీ అక్కడ చూస్తే ఏం లేదు. గాలి రాగానే ఆ మేఘాలన్నీ కూడా కొట్టుకొని పోయాయి. ఆ మేఘాలను చూసి ఎంతమంది ఆశపడ్డారో వర్షమా రా రా అని. ఎందుకంటే ఇప్పుడు అందరూ కోరుకునేది అదే, కోరుకుంటున్నారు వర్షాన్ని. మీరు కోరుకోకపోయినా వచ్చేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా సెగ ఎక్కువైపోద్ది. అదంతే జరగాలి. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు మేఘములు వచ్చినప్పుడు అవి నిర్జలమైన మేఘములు వచ్చి, ఈ మధ్యకాలంలో దుబాయ్లో చాలా భయంకరమైన వరదలు వచ్చేసి, దుబాయ్ ఎలాంటిదంటే మనకి విజయవాడ రైల్వే స్టేషన్ లాంటిదన్నమాట. మనకి దేశంలో అటు నుంచి ఇటు నుంచి విజయవాడలో ఆగి వెళ్తాయి. అలాగే దుబాయ్ కూడా అమెరికా వెళ్ళాలన్నా, ఇంగ్లాండ్ వెళ్ళాలన్నా, యూరోప్ కంట్రీస్కి, అటు అమెరికన్ కంట్రీస్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి దుబాయ్ అనే ఎయిర్పోర్ట్ అనేది ఒక జంక్షన్ లాంటిది. ఎటువంటి పెద్ద ఫ్లైట్ అయినా సరే అక్కడికి రావాలి, అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లైట్ తీసుకుని వెళ్ళాలి. అలాగే ప్రపంచం అంతా కూడా చాలా స్తంభించిపోయిన పరిస్థితి కొద్ది రోజుల క్రిందట జరిగింది. భయంకరమైన వర్షం. కొంతమంది చెప్పింది ఏంటంటే వీళ్ళు ఏదో ఒక వాతావరణం చల్లబరచడానికి ఒక వాయువుని తీసుకుని వెళ్ళి మేఘాల్లో వదిలేరు. అది కాస్త ఎక్కువైపోయి మొత్తం అక్కడున్న మేఘాల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా కొమ్మరించి కొట్టేటప్పటికి వరదలు వచ్చేసాయి. ఎందుకంటే అక్కడ సాధారణంగా వర్షం రాదు. ఎడారి కనుక ఎడారిలో వర్షం ఎన్నడూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు. ఇసుక తుఫాను తప్ప ఇంకొకటి ఉండదు. మంచు ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఎండ, అంతే. ఈ రెండు తప్ప వర్షం అనేది అక్కడ డిక్షనరీలో ఉండదు. అందుకే ఏం చేస్తారంటే కొన్నిసార్లు కృత్రిమ వర్షమును కురిపించాలని కొంత ప్రయత్నం చేస్తారు. ఒక వాయువును విమానంలో తీసుకుని వెళ్ళి మేఘాలు ఉన్న దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ రిలీజ్ చేస్తే అక్కడ ఒక రసాయనిక చర్య జరిగి ఆ మేఘంలో ఉన్న నీళ్ళన్నీ కూడా పడతాయి కదా. అటువంటిది ఏదో అధికంగా చేస్తారని ఒక టాక్ వినబడింది. కానీ మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు కాదు ఎప్పుడో ఉన్న టెక్నాలజీ ఇది, ఇలా రసాయనిక చర్య చేసి వర్షాలు కురిపించేలా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇటువంటి క్రమంలో కొన్నిసార్లు వీళ్ళు మేఘాల దగ్గరికి వెళ్ళి వదిలిన తర్వాత అవి ఒకవేళ ఇక్కడ చదివినట్లుగా నిర్జలమైన మేఘములు అయి ఉంటే ఎంత ప్రయత్నం చేసినా వర్షం రాదు. వాళ్ళకి దొరకాలి, ఏం దొరకాలి? జలము కలిగిన మేఘం వాళ్ళకి దొరకాలి, అప్పుడే సాధ్యమవుతుంది. ఇలాంటి ప్రయత్నాలన్నీ చూసి వర్షం రాకపోతే వర్షం వచ్చేటట్టు చేసే పరిస్థితులు, కానీ వర్షం వస్తుంటే దాన్ని ఆపగలిగే పరిస్థితి ఎవరి దగ్గర లేదనుకోండి. అంటే ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాడు మనుషుడు, మానవుడు చేయని ప్రయత్నం లేదు. ఈరోజు షుగర్ వ్యాధి చాలామందికి వచ్చేసింది. దాన్ని ఎలాగ కంట్రోల్ చేయాలి అని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో ఓ ఎలక్కి షుగర్ ఎక్కించి, అంటే షుగర్ వ్యాధిని కలుగు చేసి దాని మీద మొదట ప్రయోగాలు చేస్తారు. దానికి ఏది ఇస్తే దానిలో షుగర్ తగ్గింది అని కొన్ని ఎలకలను ప్రయోగాలు చేస్తారు. అంటే ఇలాంటి ప్రయత్నాలు చేసి సాధారణంగా వచ్చిన వాటిని ఎలాగైనా తగ్గించాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు అని ఉంది. కీర్తనాకారుడు అంటాడు, ఆయన ఆకాశం నుండి చూసి ప్రజల కష్టాలను చూసి, మనుషులు పడుతున్న ఇబ్బందులు చూసి, అంటే ఎంత కష్టపడిపోతున్నారు, ఎంత ప్రయోగాలు చేస్తున్నారు. వాయువులు తీసుకెళ్ళి మేఘంలో వదులుతున్నారు, వర్షమారా అంటున్నారు, వచ్చే వర్షాన్ని ఎలా కాపాలా అని ప్రయోగాలు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చిన షుగర్ని ఎలాగ దాన్ని అసలు మొత్తానికి బాడీలోంచి తీసివేయాలని ఆలోచన అనమాట.
అలాంటివన్నీ చేస్తూ ఉంటే పైనుంచి దేవుడు అంటాడంట, వారి పిచ్చోళ్ళారా, అసలు మీరు చూడాల్సింది ఎవరి వైపు? నా వైపు కదా. మార్గాలు తెరిచేది నేను కదా, మార్గంలో మోయగలిగిన వాడు నేను కదా, కృపను చూపేవాడు నేను కదా. నా వైపు చూడకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటున్నారు అని ఆకాశమందు ఆసీనుడుగు వాడు నవ్వుచున్నాడు, ఆయన అపహసించుచున్నాడని కీర్తనాకారుడు రాస్తున్నాడు. ప్రభు వారిని చూసి అపహసించున్నాడు. 2వ కీర్తనలో ఆ మాట రాయబడింది. 4వ వచనంలో చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వచనాలలో మనం చదువుతున్నప్పుడు నిర్జలమైన మేఘములో, అంటే మేఘములో మేఘం అంతే, జలం లేదు. వాస్తవానికి ఆ మేఘములో జలం ఉంటే దానివల్ల ప్రయోజనం ఉంది. ఈరోజు నీలో విశ్వాసి అనే దానికి తగ్గట్టుగా విశ్వాసం అంటే ఇతరులకు ఆశీర్వాదం. ఎందుకనంటే ఒక మంచి ఎండలో ఓ కొట్టుడు పంపు దగ్గర మీరు ఆగారు అనుకుందాం. కాసేపు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఆ కొట్టుడు పంపులోంచి ఏదో రకంగా నీళ్లు వస్తాయేమో అని అనుకుంటారు. అలాగే దేవుడు కూడా మనం విశ్వాసములండి, కొంతమందిలోకి విశ్వాసం వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. మనలో అవిశ్వాసము గనక ఉంటే, మనలో సరిపడినంత విశ్వాసం గనక ఉంటే, సరిపడే విశ్వాసం లేకపోతే నిర్జల మేఘంలో ఎంతో మనం కూడా అంతే. మన వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక వాటర్ ట్యాంకర్ వచ్చింది, బిందులు పట్టుకుని పరిగెట్టరా? తీరా ఆడంటాడు, నేను ఊరికి నీటి పోదామని వచ్చానండి, ట్యాంకీ దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తానంటాడు. ఆ ఆశలన్నీ ఏమైపోతాయి? నిరాశ అయిపోతాయి. అలాగా ఇక్కడ కొంతమందిని చూపించేవాళ్ళు జలము లేనివారు, విశ్వాసం లేనివారు. జాగ్రత్త గమనించాలి వారు. అలాగే ప్రభు అంటాడు, ప్రభు ఒక సమయంలో సమరయ బావి దగ్గర ఆగి సమరయ స్త్రీతో మాట్లాడుతూ, యాకోబు బావి దగ్గర మాట్లాడుతూ నీళ్ళు ఇవ్వమని అంటాడు. ఆమె నీళ్ళు ఇవ్వటానికి సిద్ధపడితే ఆయన అంటాడు, నేనే గనుక నీకు నీళ్ళు ఇస్తే నీ జీవితంలో నీకు ఇక దప్పికే రాదు. దేవుని స్తోత్రం. ఆ అమ్మాయి అనుకుంది, ఈ బిందులు పట్టుకుని మనం ఊరిలో నుంచి బావి దగ్గరికి వచ్చి వెళ్ళే పరిస్థితి తగ్గిపోతుంది, ఆ నీళ్ళు ఏదో తాగేస్తే అసలు ఎన్నిసార్లు భోజనం చేసినా, ఎన్ని రోజులు లెగిసినా అసలు నీళ్లు తాగే పని లేదేమో అని అనుకుంది. ప్రభు మాట్లాడేది ఏ నీళ్ళ గురించి? ఆత్మ సంబంధమైన జీవజలమును గురించి. ద లివింగ్ వాటర్స్. నీతో మాట్లాడుచున్నవాడు ఆ జీవజలము నీకు అనుగ్రహిస్తాడన్నాడు. దేవుని స్తోత్ర. ఎక్కడ దొరుకుతాయి అవి? చెప్పవా ప్రభా, నేను కూడా కొనుక్కుంటా, నేను కూడా తెచ్చుకుంటా. ఒక్కసారి తాగితే మళ్ళీ తాగే పని లేదు. ఆయన చెప్పేది ఆత్మ సంబంధమైన దాహమును గురించి, జీవజలమును గురించి ప్రభు చెప్తున్నాడు. ఈ మాటలు వింటుండగా ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క సన్నిధిలో అయిన వాక్యమును విని నిజమైన జీవజలం చేత నింపబడిన వారమైతే మరికొంతమందికి మనము సహకారులం అవుతాం. హల్లెలూయా. నీవే జలములు లేని నిర్జలమైన మేఘమైతే కొట్టుకొని పోయే పరిస్థితే. ఎక్కడా కూడా ఎవరికి కూడా ఆశీర్వాదంగా మనం ఉండే పరిస్థితి ఉండదు. ఇతరులకు మనం దీవెనగా ఉండాలంటే మనం జలమయమైన వారమై ఉండాలి. దేవుని స్తోత్ర. నీ కళ్ళలో నుండి కన్నీళ్లు దేవుని పాదాల మీద తడపాలి. నీ కన్నులు ఎప్పుడూ కూడా కన్నీళ్లతో దేవుని పాదాలు తడపగలిగితే నీ ఇతరులకు ఉపయోగపడగలిగేలా దేవుడు నిన్ను అనేక మంది కొరకు తయారు చేస్తాడు. హల్లెలూయా. జలములో లేక ఎండిపోయిన మేఘాల్లాగా కన్నీటి ప్రార్థన అనుభవం లేని వారు ఎన్నడో కూడా ఇతరులకు ఉపయోగపడగలిగేవారుగా ఉండరు. కొట్టుకొని పోయేవారే. ఈ మధ్యాహ్నపు వేళ అలాంటి ఇటు అటు కొట్టుకుని పోయే చంచలత్వపు మనస్సు నీకు దూరమైపోవును గాక. నా ప్రభు నిన్ను విశ్వాసములో స్థిరపరచును గాక. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక ఆ పట్టణంలో చలనము లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు, వారికి దేవునితో మంచి అనుబంధాలు ఉన్నాయి. అటువంటి కృపలో దేవుడు ఈరోజు మనందరికీ కూడా నింపి నడిపించును గాక. ఫలములు కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఉండాలని కూడా దేవుడు కోరుతున్నాడు. ఫలాలు ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే అది చూడటానికి చాలా పచ్చగా ఉంది, కానీ దాని దగ్గర ఒక్క కాయ కూడా దొరకలేదంట. శపించబడటానికి అది కారణమైంది. అయితే అది పండ్లు కాసే సమయం కాదు, కానీ ఒక సూచన కొరకు దేవుడు ఆ ఏర్పాటును చేశాడు అక్కడ. ఇంకొక సందర్భంలో అంటాడు, యేసయ్య తన తండ్రి దేవునితో అంటాడు, అయ్యా 1 సంవత్సరం ఉంచు ఈ తోటలో, దీనికి ప్లేస్ దానికి అనుకుంటున్నావేమో. 1 సంవత్సరం. ఒక మామిడి మొక్కను వేశారు అనుకుందాం. ఒక మామిడి మొక్కను వేసి
కొన్ని సంవత్సరాలు ఉంచారు, పెద్ద వృక్షం అయిపోయింది, కానీ ఒక ఫలము లేదు, ఒక పూత లేదు. ఏమనుకుంటాం చెప్పండి మనం? దీనికి స్థలము దండగా, దీన్ని తీసి పారవేసి ఇంకొక మొక్క వేసుకుందాం అనుకుంటాం కదా. అలాంటి పరిస్థితిలో ఈ తోటమాలి అయిన క్రీస్తు తండ్రి అయిన దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడంటే, అయ్యా ఇంకొక సంవత్సరం దాని చుట్టూ తవ్వి ఎరువు వేసి దానికి అభివృద్ధిని చేసి అది ఫలభరితముగా చేసే బాధ్యత నాదే. అందుకే దేవుడు ఈ మధ్యాహ్న వేళ నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఫలింప చేయబడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకంటాడు, నా మాటలు మీ అందునో మీరు నా యందును నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టం అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తాను. గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. వేళ్లతో సహా పెళ్ళగింపబడిన చెట్టు దేనికి కూడా ఉపయోగం లేదు, ఇక మరలా జీవిస్తుందనే అవకాశం లేదు. ఈ యొక్క మధ్యాహ్నపు వేళ అలాంటి అనుభవాల్లోనికి నువ్వు వెళ్ళిపోకుండా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరిశీలన చేసుకుందాం దేవుని సన్నిధిలో. సరి చేసుకోగలిగితే, దేవుని యొక్క పాదాలు పట్టుకొని ఏడవగలిగితే, కన్నీరు కార్చగలిగితే అద్భుత కార్యాలు నా ప్రభు జరిగించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధానంలో ప్రార్థించుకుందామండి. అందరూ కలిసి మోకరించగలవారందరూ కూడా మోకరించిన ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం. అయ్యా నీ కృపలో నన్ను భద్రపరిచిన, నిరాశలు నిస్పృహలో నేను కృంగిపోయిన వేళలో నాకు సహాయకుడవు నీవే, నన్ను బలపరిచేవాడవు నీవే. నీ కృప నాకు చూపించిన ఆయన, చెదిరిపోయిన మనసు, చంచలత్వమైన మనసు నాకు ఉండకుండా సహాయం చేయ ప్రభు, సహాయం చేయ. అందరూ కలిసి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. విశ్వాసంలో నేను భ్రష్టుడైపోతానేమోనయ్యా, విశ్వాసంలో నేను భ్రష్టురాలైపోతానేమో. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను సరిచేయి నాయనా. సమర్పణ కావాలి, ప్రార్థన అనుభవం కావాలి, యాకోబు వలె దీవించబడిన అనుభవం నాకు కావాలి. అయ్యా నీకు స్తోత్రములు. నన్ను నేను మోసగించుకుంటున్నానేమో, మోసపరచు ఆత్మనుడు నేను విడుదల పొందిన వ్యక్తినై మిమ్మల్ని స్తుతించినట్లుగా చేయి ప్రభా. దైవ భయం నాలో కావాలి నాయన. భయము లేకుండా బుద్ధిహీనత, భక్తిహీనత నాలో ఉంటుంది. నిర్జల మేఘముల వలె కొట్టుకుని పోయే పరిస్థితి తొలగించాయా. ప్రతి ఒక్కరు కలిసి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. బిగ్గరగా ఈ ఉదయ కాలపేళ్ళ దేవుడు నీతో మాట్లాడినటిని బట్టి ఒక నూతనమైన మారు మనసు అనుభవం కలిగిన వారమే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుని స్థలం నుండి వెళదాం. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయనా, ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను.
రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోయిన వేళల్లో కృపను ఉదయింప చేయగలిగిన దేవుడవు నీవే అయ్యా. నా పట్ల నీ కృప నూతన పరిచి కార్యాలు జరిగించయ్యా, స్థిరపరచు తండ్రి. ప్రార్థించుకుందామండి. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు స్వరమెత్తి ప్రార్థన చేయండి.